తప్ప మా జీవితంలో ఏది లేదు అని అని ఎవరైతే వాపోతుండ్రో, ఎవరైతే బాధపడుతుండ్రో, ఎవరైతే అంగలారుస్తుండ్రో వాళ్ళతోనేమంటుండంటే, నేను ఒక చెట్టుని చూపెట్టబోతున్నా. ఆ చెట్టు ఎప్పుడైతే మీ జీవితంలోకి వచ్చిందో మీ చేదైన జీవితాన్ని మారాలంటే మీ అనుభవాన్ని మధురంగా నేను మార్చబోతున్నా. ఆ జీవ వృక్ష ఫలమైన యేసయ్య ఈరోజు మనని దర్శించబోతుండు, మనలోకి రాబోతుండు, మన స్థితిని మార్చబోతుండు, మన పరిస్థితిని మార్చబోతుండు. మారాలంటే మన జీవితాన్ని మధురంగా మార్చబోతున్నా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆయన దయ ఆయుష్కాలము నిలుచును అని సెలవిచ్చిన దేవుడు ఈరోజు ఈ సమయంలో మనందరి జీవితాలలో ఆయన గొప్ప అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను చేయబోతున్న దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే, మధురం లాయను అక్కడ ఆయన వారికి